ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఈరోజు మనకు ఉగాది పర్వదినాన నా ఫాలోవర్స్ అందరికీ మరియు శిష్యులకు తెలుగు వారందరికీ కూడా శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సర ఫలితాలని ప్రారంభిస్తా ఉన్నాను. ఈ సంవత్సరానికి అధిపతి శని. అంటే ఈ సంవత్సరానికి కనుక తీసుకున్నట్లయితే రాజు ఎవరయ్యా అంటే శని, మంత్రి గురువు, సేనాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి బుధుడు, మేఘాధిపతి బుధుడు, రసాధిపతి కుజుడు, సో నీరసాధిపతి కూడా శని. మరి ఈ సంవత్సరము ఎలా ఉండబోతా ఉంది? శని కాబట్టి ఈ సంవత్సరం అధిపతి అంటే రాజు శని కాబట్టి శుభకృత్ నామ సంవత్సరం అంతా కూడా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. ముందుగా కొన్ని విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుభకృత్ నామ సంవత్సరము మనకు శుభాలను కలుగజేయనదిగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే గత 2.5 సంవత్సరాల నుండి 2019 డిసెంబర్లో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి నుండి మనం చాలా సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నాం. కరోనా బారిన పడ్డాం. సో ఆ కరోనా అనేటువంటిది ఇక వెళ్ళిపోయినట్టుగా భావించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు శుభకృత్ అంటే శుభాన్ని కలగజేయనది అని అర్థం. సో శుభకృత్ నామ సంవత్సరము వచ్చింది ఈ రోజు నుండి. శని అధిపతి. మామూలుగా అయితే శాస్త్ర ప్రామాణికంలో చాలామంది ఆదాయ వ్యయాలు చూస్తూ ఉంటారు. సో అలాంటివి ఫాలో అయ్యే వాళ్ళ కోసం, అంటే ఆదాయ వ్యయాలు ఎవరన్నా ఫాలో అయితే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా మేషరాశికి సంబంధించి ఆదాయం 14, వ్యయం 14. వృషభ రాశి ఆదాయం 8, వ్యయం 8. మిథున రాశి ఆదాయం 11, వ్యయం 5. కర్కాటక రాశి ఆదాయం 5, వ్యయం 5. కన్యా రాశి ఆదాయం 11, వ్యయం 5. తులారాశి ఆదాయం 2, వ్యయం 8. వృశ్చిక రాశి ఆదాయం 14, వ్యయం 14. ధనుస్సు రాశి ఆదాయం 2, వ్యయం 8. మకర రాశి ఆదాయం 5, వ్యయం 2. కుంభరాశి ఆదాయం 5, వ్యయం 2. మీనరాశి ఆదాయం 2, వ్యయం 5. అలాగే రాజపూజ్య అవమానాలు తీసుకుంటే మేషరాశి రాజపూజ్యం 3, అవమానం 6. వృషభ రాశి రాజపూజ్యం 6, అవమానం 6. మిథున రాశి రాజపూజ్యం 2, అవమానం 2. కర్కాటక రాశి రాజపూజ్యం 5, అవమానం 2. సింహరాశి రాజపూజ్యం 1, అవమానం 5. కన్యా రాశి రాజపూజ్యం 4, అవమానం 5. తులారాశి రాజపూజ్యం 7, అవమానం 5. వృశ్చిక రాశి రాజపూజ్యం 3, అవమానం 1. ధనుస్సు రాశి రాజపూజ్యం 6, అవమానం 1. మకర రాశి రాజపూజ్యం 2, అవమానం 4. కుంభరాశి రాజపూజ్యం 5, అవమానం 4. మీనరాశి రాజపూజ్యం 1, అవమానం 7. సో ఓవరాల్గా మనకు ఈ జాతకం ఈ సంవత్సరం కనుక మనకు పరిశీలించినట్లయితే ఎక్కువగా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉండబోతా ఉన్నాయి. రాజకీయ నాయకులకు సంబంధించి ఆరోగ్య భంగములు అనేటువంటివి చాలా విశేషంగా కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా కనుక తీసుకున్నట్లయితే, ముందుగా దేశాన్ని కనుక తీసుకున్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే దేశాన్ని పాలిస్తూ ఉందో ఆ ప్రభుత్వానికి విజయాల పరంపర కొనసాగుతున్నా వచ్చేటువంటి 2.5 సంవత్సరాల్లో కొన్ని కష్టాలు తప్పేలా లేవు. కొద్దిగా స్లో అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని కనుక తీసుకుంటే శ్రీ కేసీఆర్ గారికి ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి, ఎటువంటి సమస్యలు గోచరించడం లేదు. కాకపోతే అష్టమ శని కారణం చేత చిన్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అలాగే న్యాయపరమైన చిక్కులు చిన్నవి ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్
మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానాని కోసం బీజేపీ కాంగ్రెస్ పోటీ పడే అవకాశాలున్నాయి. అలాగే ఈ సంవత్సరము బీజేపీ పార్టీ తరపున ఒకవేళ బీజేపీ తరపున ముఖ్యమంత్రి ఎవరవుతారు తెలంగాణలో అనేటువంటి సందిగ్ధానికి తెర తొలగనుంది. సో కిషన్ రెడ్డి గారు అలాగే ఇంకొకరు ఎవరైనా ఒకళ్ళ పేరు బయటకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా తెలంగాణలో బీజేపీ కనుక వస్తే ఎవరికి ఇస్తారు ముఖ్యమంత్రి పదవి అంటే కిషన్ రెడ్డి గారిని ప్రథమంగా తీసుకోవాల్సి ఉంటుంది ఆయన జాతకంలో. అలాగే ఇంకొకరి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి అష్టమ శని వెళ్ళిపోతూ ఉంది ఈ నెల 22కి. సో అనుకూలంగా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి జాతకంలో కూడా శని యొక్క పీడ తగ్గిపోతూ ఉంది. అలాగే లోకేష్ బాబు జాతకంలో కూడా రాహు వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారి జాతకం మాత్రం కొద్దిగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో పెద్ద చెప్పుకోదగ్గటువంటి మార్పులు ఏమీ కనిపించడం లేదు ఈ సంవత్సరం రాజకీయంగా. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయిపోయినాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పినట్లుగానే రాజమౌళి గారి జాతకరీత్యా చాలామంది రాజమౌళి RRR సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఐ థింక్ అది మొన్న సోమ మంగళవారాల తర్వాత కలెక్షన్లు చాలా తగ్గిపోయినాయి. సో కొనుక్కున్న బయ్యర్స్ అందరూ చాలా కష్టాల్లో ఉన్నారు, ఫైనాన్షియల్గా లాస్ అయినారని చెప్తా ఉన్నారు. బట్ బయటికి మాత్రం ప్రొజెక్షన్ అనేది బాగుంది. బట్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే కొన్నటువంటి బయ్యర్స్ చాలా నష్టపోయినారు ఫైనాన్షియల్గా అని చెప్తా ఉన్నారు. నేను చెప్పింది కూడా అదే రాజమౌళి గారి జాతకం గురించి. సో 7 సంవత్సరాల పాటు సమస్యలు ఉంటాయని చెప్పాను. సో అది కలెక్షన్ పరంగా మీరు తీసుకుంటేనే అర్థమవుతుంది తప్ప ఏదో జనాలు సూపర్ హిట్ అని చెప్పినంత మాత్రాన దాని క్యాలిక్యులేషన్ మనం చేయలేము. ఓకే, సో రాజమౌళి గారి జాతకరీత్యా అది. అలాగే ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే ప్రభాస్ గారి జాతకం బాగాలేదు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, మహేష్ బాబు వీళ్ళ జాతకాలు బాగున్నాయి. హీరోయిన్ల విషయానికి వస్తే పూజా హెగ్డే, సమంత, పూజా హెగ్డే, రష్మిక మందన్న. సో ఈ ముగ్గురికి జాతకాలు బాగున్నాయి. అలాగే ఈ సంవత్సరానికి సంబంధించి చాలా విశేషంగా ఉండబోతా ఉంది. కాకపోతే భారతదేశానికి సంబంధించి ఆర్థికపరమైనటువంటి మాంద్యం ఏదన్నా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి డబ్బులకు సంబంధించి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. లిక్విడ్ క్యాష్ని దగ్గరగా ఉంచుకోండి. అడ్డగోలుగా ఖర్చులు పెట్టకుండా కొద్దిగా జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే సమస్యల నుండి బయటపడతారు. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే మేషాది ద్వాదశ రాశులు ఎలా ఉండబోతా ఉన్నాయి. ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మేషరాశి జాతకానికి సంబంధించి శుభకృతు నామ సంవత్సరంలో మేషరాశికి ఎలా ఉండబోతా ఉంది. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తిక 1వ పాదం. సో ఈ సంవత్సరాన్ని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. సో ఈ సంవత్సరానికి సంబంధించి మేషరాశికి చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, విదేశీ యానం చేసేవారికి, విదేశాల్లో ఉన్నటువంటి వారికి, ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి, ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. వీరందరికీ కూడా వారి యొక్క కుటుంబంలో సంతానానికి సంబంధించిన అభివృద్ధిని మీరు చూడబోతా ఉన్నారు. అంటే మేషరాశి జాతకులు వారి సంతానం యొక్క అభివృద్ధిని చూడబోతా ఉన్నారు. అలాగే ఉద్యోగం కాకుండా వ్యాపారం చేయగలిగిన వాళ్ళు, అంటే వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, వ్యాపారం మేషరాశిలో వ్యాపారం చేస్తున్నట్టయితే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. ఈ సంవత్సరం విపరీతమైన డబ్బు వస్తుంది. అంటే రెగ్యులర్గా మీకు 10 రూపాయలు వస్తే ఈ సంవత్సరం చాలా అధికంగా మీకు ఆదాయం పెరుగుతుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం విశేషించి వ్యాపారానికి సంబంధించిన విశేషమైన అనుకూలతలు ఉండబోతా ఉన్నాయి. అంటే డబ్బు చాలా ఎక్కువగా వస్తుంది. ఉదాహరణ మద్యం వ్యాపారులు, పత్తి, ఇనుము వ్యాపారులు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి, హోటల్ రంగంలో ఉండేవారికి, ఫుడ్ రంగంలో ఉండేవారికి, అంటే వ్యాపార రంగంలో ఉండేవారికి విశేషమైనటువంటి ఆదాయం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కాకపోతే ఒకే ఒక్క చిన్న సమస్య ఏమిటంటే మేషరాశి జాతకులకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు, కోర్టు వివాదాలు,
ఏదైనా ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సేల్స్ ట్యాక్స్ కావచ్చు, లేదా కోర్టు నోటీసులు కావచ్చు, పోలీస్ నోటీసులు కావచ్చు, ఏదో ఒకటి చిన్నది వచ్చే అవకాశం. దానివల్ల పెద్ద భయపడాల్సిన పని లేదు, బట్ చాలా చిన్నది, మైనర్గా నేను చెప్తా ఉన్నా. సో మేషరాశి జాతకులకు సంబంధించి చాలా 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 అనుకూలంగా ఉండబోతా ఉంది. చాలా పాజిటివ్గా ఈ సంవత్సరం ఉంటుంది. సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. సో గో హెడ్, ఎటువంటి అనుమానాలు లేకుండా చాలా పద్ధతిగా ఆలోచించి మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. సక్సెస్ అనేది ఉంటుంది. మీకు ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. నెక్స్ట్ వృషభ రాశి జాతకులు. వృషభ రాశి జాతకానికి సంబంధించి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. సో వృషభ రాశి జాతకానికి సంబంధించి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 6. సో ఈ సంవత్సరానికి సంబంధించి గురుబలం అనేటువంటిది చాలా అధికంగా కనిపిస్తూ ఉంది. సో వృషభ రాశి జాతకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ వృషభ రాశి జాతకులకు సంబంధించి మూడు సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. ఒకటి, తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు. రెండవది, సంతానానికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు. 3, దురలవాట్ల వల్ల ఆరోగ్యం కానీ డబ్బు కానీ నష్టపోవడం, లేదా పోలీసు కోర్టు కేసులు. అంటే రెగ్యులర్గా అయితే మీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇతరములు అన్నీ అనుకూలంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. ఒకే ఒక సమస్య, అంటే ఒక 3 సమస్యలు ఉంటాయండి వృషభ రాశి వారికి. ఏమిటి అవి అంటే, ఒకటి దురలవాట్లు. మీకున్నటువంటి దురలవాట్ల వల్ల మీ ఆరోగ్యం ఇబ్బంది అవ్వడం లేదా డబ్బు కోల్పోవడం, ఈ 2 జరుగుతాయి. అలాగే పోలీసు కోర్టు కేసులు అయ్యే అవకాశం ఉంది. ఇది వృషభ రాశి వారికి సంబంధించి. అలాగే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు లేదా తల్లికి సంబంధించిన ఇబ్బందులు. ఇవి మినహా ఆదాయం పెరుగుతుంది, విపరీతంగా డబ్బు వస్తుంది, విపరీతంగా విలాసాలు పెరుగుతాయి, ఎవ్రీథింగ్ ఇంకా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే చాలా బాగుంది. కానీ నేను చెప్పినటువంటి ఆ 3 సమస్యలు మినహా అన్నీ బాగున్నాయి. సో మరి రెమెడీ ఏం చేసుకోవాలండి అంటే, ప్రతి మంగళవారం కూడా ఎరుపు రంగు దుస్తులు వాడండి. అంటే ఇది 18 నెలల పాటు ఉంటుంది ఈ పరిస్థితి. అంటే ఈ సంవత్సరం ఏప్రిల్, అంటే ఉగాది ఈ రోజు నుండి తీసుకుంటే ఒక 18 మంత్స్ ఉంటుంది. కాబట్టి 18 మంత్స్ మీరు ఏం చేయాలి వృషభ రాశి వారంటే, ఎరుపు రంగు దుస్తులు మంగళవారం నాడు వేసే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ఒక షర్టో ఏదో ఒకటి, కనీసం ఒక కర్చీఫో మీ దగ్గర పెట్టుకోండి ఎరుపు రంగు. అలాగే వీలుంటే శ్రీకాళహస్తి, తిరుపతి దగ్గర శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మంగళవారం పూట రాహుకాలం సమయంలో రాహుకేతు పూజ చేయించండి. మంగళవారం సమయంలో రాహుకేతు పూజ చేయించండి, అది కూడా రాహుకాలంలో మంగళవారం నాడు. ప్లస్ దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే, ఎవరికైతే రాహువు 10 స్థానం 11వ స్థానంలో ఉన్నాడో, 2వ స్థానంలో ఉన్నాడో వాళ్ళు మాత్రం ఈ పూజ చేయవద్దు. అంటే జాతకంలో లగ్నము నుండి రాహువు 2, 10, 11 ఉండేవాళ్ళు ఈ పూజ చేయవద్దు, దర్శనం చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మిథున రాశి అండి. సో 3వది మిథున రాశి. ఇది మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. సో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. సో ఈ సంవత్సరము గురువు బలం అనేటువంటిది చాలా విపరీతంగా ఉంది. అలాగే శని బలం ఉంది. సో 2.5 సంవత్సరాల నుండి మీరు మిథున రాశి జాతకులు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, విద్య, విదేశీయానము, అలాగే అవివాహితులకు వివాహయోగ సూచనలు, అలాగే సంతానం లేని వారికి సంతానము, అలాగే భార్యాభర్తలు దూరంగా పనిచేస్తున్న వారికి ఒకే దగ్గరికి ట్రాన్స్ఫర్స్, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారంలో విపరీత ఆదాయము, ఇవన్నీ కూడా మిథున రాశి జాతకులకు కనిపిస్తూ ఉన్నాయి. సో మిథున రాశి జాతకానికి సంబంధించి ఎటువంటి సమస్యలు కూడా కనిపించడం లేదు. 2.5 సంవత్సరాల నుండి మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. సో మీకు ఎటువంటి రెమెడీసు, దోష పరిహారాలు అక్కర్లేదు. నెక్స్ట్ కర్కాటక రాశి. సో కర్కాటక రాశి జాతకానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కర్కాటక రాశి జాతకులే.
సో కర్కాటక రాశికి వస్తే పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. సో కర్కాటక రాశి వారికి బాగున్నప్పటికీ కూడా అష్టమ శని ప్రారంభమవుతా ఉంది. 8వ స్థానంలోకి శని వస్తున్నటువంటి కారణం చేత తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేదా వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇవి తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆగస్టు వరకు బాగానే ఉంటుంది. ఆగస్టు తర్వాత కర్కాటక రాశి వారికి కొన్ని సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. సో మిగతాదంతా అనుకూలంగా ఉండబోతా ఉంది. అష్టమ శని ఉన్నప్పటికీ గురుబలం వల్ల విశేషించి ఆదాయం అనేటువంటిది చాలా పెరుగుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి, ఆదాయంలో అభివృద్ధి, మరీ ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్ళు, లాయర్లు, డాక్టర్లు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది కర్కాటక రాశి వారికి సంబంధించి. మరి వీళ్ళు రెమెడీ ఏం చేసుకోవాలి అంటే నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండడం, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటూ గురువారం పూట వీలైతే ప్రతి గురువారం నాడు 1 సంవత్సరం పాటు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోండి. ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోండి. అలాగే వీలుంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించుకోండి. సో కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి రెమెడీ ఇది. నెక్స్ట్ సింహరాశి. సో సింహరాశి జాతకులకు సంబంధించి మరీ ముఖ్యంగా గురుబలం అనేటువంటిది కనిపించడం లేదు. అంటే గురువు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నటువంటి కారణం చేత మానసికంగా కొద్దిగా డిస్టర్బెన్స్ కనిపిస్తూ ఉంది. ప్లస్ మీరు మీ మిస్బిహేవింగ్ వల్ల సరిగ్గా మీరు రిలేషన్ని మెయింటైన్ చేయలేకపోవడం వల్ల మీ జీవితంలో మిమ్మల్ని కాపాడేటువంటి వ్యక్తులను మీరు దూరం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే మీ జీవితంలో కష్టకాలంలో ఎవరైతే మిమ్మల్ని ఆదుకుంటారో ఆ కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకునేటువంటి వ్యక్తులను మీ మాటల వల్ల, చేతల వల్ల మీరు దూరం చేసుకునే అవకాశం ఉంది. దాని కారణం చేత మీకు సమస్యలు వచ్చినప్పుడు ఆ వ్యక్తులు మీకు సహకరించకపోవడం వల్ల తీవ్రమైన సమస్యల పాలయ్యేటువంటి అవకాశం ఉంది. లేదా వచ్చేటువంటి అవకాశాలు లేదా జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి స్థితికి మీరు వెళ్లే సందర్భంలో అలాంటి వ్యక్తుల సహాయం లేకపోవడం వల్ల వచ్చినటువంటి అవకాశాన్ని చేజార్చుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇది సింహరాశికి సంబంధించి ఇది ఒకటే గురుబలం కొద్దిగా తగ్గడం వల్ల. సో శని చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, చాలా బాగుంది. సో చాలా వరకు 99% సింహరాశికి చాలా అనుకూలంగా ఉంది. ఉన్నటువంటి ఒకే ఒక్క సమస్య నేను చెప్పినట్లుగా మీరు ఒక మంచి రిలేషన్ను దూరం చేసుకునేటువంటి అవకాశం మాత్రమే గోచరిస్తూ ఉంది. మిగిలినవన్నీ చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది సింహరాశి జాతకానికి సంబంధించి. సో సింహరాశికి సంబంధించి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము, ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. సో ఇది సింహరాశి జాతకానికి సంబంధించినటువంటి పరిస్థితి. అలాగే సింహరాశికి సంబంధించిన రెమెడీ కనుక తీసుకున్నట్లయితే గురువారం నాడు రాహుకాలం సమయంలో శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించండి. గురువారం నాడు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించండి. మరీ ముఖ్యంగా జాతకంలో రాహువు లగ్నాతో 10, 11 స్థానంలో ఉన్నవాళ్ళు, ద్వితీయంలో ఉన్నవాళ్ళు ఈ పూజ చేయించవద్దు. మిగిలిన వాళ్ళు మాత్రమే చేయించాలి. సో నెక్స్ట్ కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, అలాగే చిత్త 1, 2 పాదాలు. సో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. సో కన్యారాశి జాతకులకు ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. షష్టమ స్థానంలోకి 6వ స్థానంలోకి శని వస్తూ ఉన్నాడు, 7వ స్థానంలో గురువు ఉన్నాడు. సో చాలా 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 విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. మీ జీవితంలో గత 30 సంవత్సరాల నుండి లేనటువంటి పాజిటివ్ బెనిఫిట్స్, పాజిటివ్ రిజల్ట్స్ ఈ సంవత్సరం మీరు చూడబోతా ఉన్నారు కన్యారాశి జాతకానికి సంబంధించి. కానీ 99% బాగుంది. ఒకే ఒక్క సమస్య మీ జీవితంలో కానీ, మీ కుటుంబంలో కానీ, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కన్యారాశి వాళ్ళు ఉంటే ఒక పెద్ద బ్లాస్టింగ్ అనేది కనిపిస్తూ ఉంది. అంటే పేపర్కి ఎక్కడము, టీవీకి ఎక్కడము, మీడియాలోకి రావడము, అంటే ఏదో మీ కుటుంబంలో ఒక పెను సంచలనం మీ కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, మీ ద్వారా కావచ్చు జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అది ఒకటే మీకున్న సమస్య. అంతకు మించి మిగిలిన అన్ని అనుకూలంగా ఉంటుంది. రాజయోగం స్టార్ట్ కాబోతా ఉంది. కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. సో జీవితంలో చాలా పెద్ద స్టేజ్కి మీరు వెళ్ళేటువంటి అవకాశానికి నాంది ఈ సంవత్సరం, ఈ ఉగాది స్టార్ట్ కాబోతా ఉంది.
కానీ ఒకే ఒక సమస్య ఏంటంటే మీరు ఏదో ఒక సంచలనంలో ఇరుక్కునే అవకాశం ఉంది. బట్ దానివల్ల పెద్దగా నష్టం అయితే ఉండదు 1% కూడా. బట్ మీ మానసికంగా మీరు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అంతకు మించి కన్యారాశి జాతకానికి సంబంధించి ఎటువంటి సమస్యలు లేవు. సో మరి దీనికి రెమెడీ ఏం చేయాలి అంటే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, మరీ ముఖ్యంగా చెప్పులు, బెల్టు, పర్సు లాంటివి నలుపు రంగు వస్తువులు వాడకుండా ఉంటే సరిపోతుంది. సో ఇది కన్యారాశి జాతకానికి సంబంధించినటువంటి ప్రిడిక్షన్. నెక్స్ట్ తులారాశి జాతకానికి సంబంధించి. సో తులారాశి జాతకానికి సంబంధించి చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, అలాగే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 5. సో ఈ సంవత్సరంలో తులారాశి జాతకులకు సంబంధించి గురువు 6వ స్థానంలో ఉన్నాడు. సో ధన హానిని కలగజేస్తాడు, అంతే. అదొకటే సమస్య కనిపిస్తూ ఉంది. అంటే ధన నష్టాన్ని కలగజేస్తాడు. అంటే అప్పులు ఇవ్వవద్దు ఎవరికి. అప్పులు ఇస్తే అప్పులు తిరిగి రావు. అలాగే స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లో పెడితే నష్టపోతారు తులారాశి వాళ్ళు. అలాగే ఏదైనా ఇంట్లో బంధువులకు, ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. సో అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది. దానివల్ల అనుకూలంగా ఉంటుంది. కానీ ధనహాని ఒకటే కనిపిస్తూ ఉంది. ధనహాని అంటే ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అది ఇంట్లో కావచ్చు, లేదా చోర భయం అంటే దొంగలు సెల్ ఫోన్లు ఎత్తుకపోవడము, లేదా ల్యాప్టాప్లు, విలువైన వస్తువులు, బంగారము, డబ్బు ఎత్తుకపోయే అవకాశం ఉంది, దోచుకునే అవకాశం ఉంది. ఇది ఒకటి సో తులారాశి జాతకానికి సంబంధించినటువంటి సమస్యగా కనిపిస్తూ ఉంది. మిగిలినవన్నీ వ్యాపారం, ఉద్యోగం, వృత్తి అనుకూలంగా కనిపిస్తూ ఉంది. సంతానం అభివృద్ధి ఉంటుంది. విదేశీ యానము, విదేశీ స్థిర నివాసము, వీసాలు ఇవన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. సో తులారాశి జాతకానికి సంబంధించిన రెమెడీ కనుక తీసుకుంటే గురువారం నాడు, ప్రతి గురువారం నాడు ఈ సంవత్సరం అంతా కూడా పసుపు రంగు దుస్తులు వేసుకోండి. ఖచ్చితంగా గురువు యొక్క బలం ఏర్పడుతుంది. సో ఇది తులారాశికి సంబంధించి. నెక్స్ట్ వృశ్చిక రాశి ఫలితాన్ని మనం తీసుకుంటే విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. సో ఈ రాశి వారికి వృశ్చిక రాశికి సంబంధించి గురు బలము విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. శని అర్ధాశ్రమంలోకి వెళ్తున్నా కానీ గురువు చాలా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఆర్థికపరమైనటువంటి వృద్ధి కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగము, వ్యాపారము, విద్య ఇతరత్ర అన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతా ఉన్నాయి. మీ ఆదాయం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో అర్ధాష్టమ శని అనేటువంటిది కొద్దిగా ఈ సంవత్సరము వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలు అనేటువంటివి గోచరిస్తూ ఉన్నాయి. చాలా చిన్న సమస్యలు. అవి ఏమిటయ్యా అంటే ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు. అలాగే వృశ్చిక రాశి జాతకులు కనుక ఒకటే ఇంట్లో ఉన్నట్లయితే, అంటే భార్యాభర్తలు వృశ్చిక రాశి వాళ్ళు అయితే ఒకళ్ళ ఆదాయం అనేటువంటి తగ్గిపోయే అవకాశం ఉంది. అదొకటి గుర్తుంచుకోవాల్సింది. ఇంక అంతకు మించి పెద్దగా ఈ జాతకులకు నష్టం అనేటువంటిది కనిపించడం లేదు. గురువు బలం వల్ల ఆదాయం పెరుగుతుంది, అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. సో సమస్యలు పెద్దగా ఏం కనిపించడం లేదు. కాకపోతే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, మైల్డ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి చెప్పుకోదగ్గటువంటి మైనస్లు ఏమీ కనిపించడం లేదు. అంత పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళకు రెమెడీస్ కూడా ఏమీ అక్కర్లేదు. సో నెక్స్ట్ ధనుస్సు రాశి జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. సో ధనుస్సు రాశి జాతకులకు సంబంధించి ఏలినాటి శని ఏర్పడినటువంటి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో చాలా పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ జాతకానికి సంబంధించి 100కు 99% అనుకూలంగా ఉంటుంది. ధనుస్సు రాశి జాతకులకు 100కు 99% అనుకూలంగా ఉంటుంది. వీళ్లకు ఉండేటువంటి ఒకే ఒక్క సమస్య ధనుస్సు రాశి వారికి పన్ను, చెవి, గొంతు, అంటే చెవికి సంబంధించి, పన్నుకు సంబంధించి, గొంతుకు సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ధనుస్సు రాశి వారికి ఉంటాయి. ఇంతకు మినహా ఎటువంటి సమస్యలు కూడా ఈ రాశి వారికి లేవు. సో ధనుస్సు రాశి వారికి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, సో విదేశీ యానము, సో అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఏది కూడా మనము మైనస్లు చెప్పుకోవడానికి ఏమీ లేదు. చాలా చాలా బాగుంది. ఉన్న సమస్య ఒకటే,
నేను చెప్పినట్లుగా ధనుసు రాశి వారికి చెవి, పన్ను, గొంతు ఈ 3 వాటికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అంతకు మించి ఎటువంటి సమస్యలు ధనుసు రాశి వారికి కనిపించడం లేదు. సో నెక్స్ట్ వచ్చి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. సో ఈ మకర రాశికి సంబంధించి ఏలినాటి శని 3వ పాదంలోకి ఎంటర్ అయింది. అంటే ఇంకా 2.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో ఈ ఏలినాటి శని 2.5 సంవత్సరాలు ఇంకా ఉంది కాబట్టి చెప్పుకోదగ్గ నెగిటివ్స్ అనేటువంటివి ఉండవు. అంటే ఇంచుమించుగా మీరు అనుభవించాల్సినటువంటి నష్టాలన్నీ కూడా 90% అనుభవించినారు. ఇంకొక 10 పైసలు మాత్రమే మీరు అనుభవించాలి. 100కి 10% మాత్రమే అనుభవించాలి. సో అది కూడా మీకు ఈ 2.5 సంవత్సరాల్లో ఉంటుంది. సో ఇప్పుడు అభివృద్ధి అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఇన్ని రోజులు మీరు కోల్పోయినటువంటి అవకాశాలు తిరిగి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మెల్లిమెల్లిగా మీ జీవితంలో మంచి పరిస్థితులు గోచరిస్తాయి. సో విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ పరమైనటువంటి ఆనందము, సో అనారోగ్యం తగ్గిపోతుంది, అప్పులు తీరుతాయి. సో ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా మకరం రాశి వారికి పాజిటివ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో మీరు చేయాల్సినటువంటి రెమెడీ ఏమిటంటే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, నల్ల బట్టలు, చెప్పులు, బెల్టు, పర్సు వీటికి దూరంగా ఉండడము, వీలైతే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించుకోవడము, ఇది సరిపోతుంది. నెక్స్ట్ కుంభరాశి. సో కుంభరాశి జాతకానికి సంబంధించి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. సో విచిత్రంగా కుంభరాశి వారికి జన్మశని ప్రారంభమవుతున్నా కానీ మరెందుకు సమస్యలు లేవు అంటే గురుబలం చాలా అనుకూలంగా ఉంది. సో శని ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ కూడా, జన్మశనిలో ఉన్నప్పటికీ కూడా గురువు అనేటువంటిది చాలా గట్టిగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఉన్న దగ్గరికి. కాకపోతే మీకు ఒక ప్రాబ్లం ఏమిటంటే ధన నష్టం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఏదో రకంగా డబ్బులు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి కుంభరాశి జాతకులకు కనిపిస్తూ ఉంది. అంటే మీ దగ్గర పనిచేసేటువంటి వాళ్లకు సంబంధించిన సమస్యల వల్లనో, లేకుంటే మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్లనో ఏదో ఒక రకంగా మాత్రం మీరు డబ్బు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. కానీ మనస్పర్ధలైనా, గొడవలైనా, ఏవైనా విజయం అనేటువంటిది మిమ్మల్ని వరించేటువంటి అవకాశం ఉంది. సో అసలు కుంభరాశి జాతకులు భయపడాల్సిన అవసరం లేదు. గురుబలం వల్ల చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. ఏలినాటి శని ఉన్నను గురుబలం అనేటువంటి అనుకూలత వల్ల చాలా వరకు 99% సమస్యల నుండి దూరంగా ఉంటారు. సో చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది ఈ సంవత్సరము. మరి రెమెడీ ఏం చేసుకోవాలి అంటే గురువు బలం బాగానే ఉంది కాబట్టి శనికి సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించుకోవడం ద్వారా శనికి సంబంధించినటువంటి పీడ తొలగిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ద్వాదశ రాశుల్లో లాస్ట్ అయినటువంటి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. సో ఈ రాశికి సంబంధించి అంటే పూర్తిగా తీసుకుంటే, మనం ఓవరాల్గా తీసుకుంటే 12 రాశులలో చాలా బ్యాడ్గా ఉన్నటువంటి రాశి, 99% చెడు ఫలితాలను ఇచ్చేటువంటి రాశి మీనరాశి ఈ సంవత్సరం. ఏలినాటి శని ప్రారంభమవుతా ఉంది. గురువు కూడా జన్మంలో ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు. సో చాలా వరకు ఈ సంవత్సరము ఆర్థికపరమైన సమస్యలు, న్యాయపరమైన ఇబ్బందులు, కుటుంబపరమైన సమస్యలు, భార్యాభర్తల మధ్యన గొడవలు, అలాగే ఎవరైనా 27 సంవత్సరాల వయస్సు దాటినటువంటి వారు, అంటే 27 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే మీనరాశిలో, సో వాళ్ళందరికీ సంబంధించి భార్యాభర్తల మధ్యన గొడవలు, అలాగే తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణహాని లేదా ఆరోగ్య భంగాలు, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీనరాశి జాతకులకు సంబంధించి గత 10 సంవత్సరాల నుండి మీరు అనుభవిస్తున్నటువంటి సుఖాలు, లగ్జరీస్ అన్నీ కూడా కొద్దిగా సమస్యల బారిన పడేటువంటి అవకాశం ఉంది. అంటే అనుకోని సంఘటనల వల్ల, అనుకోని ఇన్సిడెంట్స్ వల్ల మీ జాతకంలో, మీ జీవితంలో ఆర్థికపరమైనటువంటి ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంది. లోటుపాట్లు ఏర్పడతాయి. దానివల్ల మీరు అనుకున్నటువంటి పనులు చేయలేరు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, జీఎస్టీ లాంటి ట్యాక్స్ల వల్ల, గవర్నమెంట్ వ్యవహారాల వల్ల మీరు సమస్యల బారిన పడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు కరెక్ట్గా ట్యాక్స్లన్నీ పే చేయండి. అలాగే ఓవర్గా ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళొద్దు. అంటే మీకు డబ్బు ఆదాయం గత సంవత్సరం వరకు వచ్చింది కదా అని చెప్పి విచ్చలవిడిగా మీ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుకోవద్దు.
జాగ్రత్తగా ఉండండి. సడన్గా మీ యొక్క ఆదాయాలు పడిపోయే అవకాశం ఉంది. మీ యొక్క ప్లాన్స్ అన్నీ కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త కోసం అని చెప్పేసి ఇంత నెగిటివ్ చెప్పడం జరుగుతోంది. సో మీనరాశి జాతకులకు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు రాబోతా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం పాటు అలాగే వచ్చే 2.5 సంవత్సరాల పాటు మీరు జాగ్రత్తగా ఉండండి. రెమెడీ కోసం ప్రతి గురువారము పసుపు రంగు దుస్తులను ధరించండి. అలాగే తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించుకోవడం ద్వారా చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు. సో ఓవరాల్గా ఇవి మనకు ఈ సంవత్సరం శుభకృత్ నామ సంవత్సరం పంచాంగానికి సంబంధించినటువంటి ఫలితాలు. సో ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే మరి ఎవరెవరికి బాగుంది, ఎవరికి బాగాలేదు అంటే మేషరాశికి బాగుంది, మిథున రాశికి బాగుంది, కర్కాటక రాశికి బాగుంది, సింహరాశికి బాగుంది, కన్యారాశికి బాగుంది, తులారాశికి బాగుంది, వృశ్చిక రాశికి బాగుంది, ధనుస్సు రాశికి బాగుంది. సో మకర రాశికి కొద్దిగా నెగిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కుంభరాశి పాజిటివ్గా ఉంది. మరీ ముఖ్యంగా మీనరాశి పూర్తిగా నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి రాశులను కనుక మనం తీసుకుంటే మీనరాశి చాలా 100కి 100% నెగిటివ్ రిజల్ట్స్ ఉండబోతూ ఉన్నాయి. సో మిగిలినవన్నీ నార్మల్గా ఉండబోతూ ఉన్నాయి. రాజకీయంగా పెను సంచలనాలు భారతదేశ వ్యాప్తంగా నమోదు కాబోతూ ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి 1-2 హీరోలకు సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు సంచలనాన్ని నమోదు చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్ కనుక తీసుకున్నట్లయితే ఇవి ఈ సంవత్సర ఫలితాలు. అలాగే ఈ సంవత్సరం శని అధిపతి కాబట్టి షష్టాష్టకాలు ఉన్నటువంటి కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. షష్టాష్టకాలు ఎవరయ్యా అంటే భార్యాభర్తలు ఒక రాశి నుండి ఇంకో రాశి కనుక తీసుకున్నట్లయితే 8, 6 కౌంట్ వచ్చినట్టయితే దాన్ని షష్టాష్టకాలు అంటారు. అలాగే తల్లి కూతుళ్ళు, తండ్రి కొడుకులు, అలాగే భాగస్వామ్య వ్యాపారులు అంటే ఎవరైనా వ్యాపారులు భాగస్వామ్యంలో ఉంటే వాళ్ళ జాతకంలో షష్టాష్టకాలు అయినట్లయితే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. షష్టాష్టక జాతకులు ఎవరైనా సరే, వ్యాపారస్తులైనా సరే, అన్నదమ్ములైనా సరే, అక్కా చెల్లెళ్ళైనా సరే, తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు, తల్లి కూతుర్లు, తండ్రి కూతుర్లు, భార్యాభర్తలు, సో ఎవరైనా సరే షష్టాష్టకాలు అయినట్లయితే వారికి సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ఈ సంవత్సరం శని అధిపతి కాబట్టి సో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఈ సంవత్సరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శని అధిపతి కాబట్టి అప్పు ఇవ్వడం అనేటువంటిది మానుకోండి. సో చాలా సమస్యలు ఈ జనరేషన్లో చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్యలు ఏమిటంటే లిక్విడ్ క్యాష్ ఒక 10 లక్షల రూపాయలు మీ దగ్గర ఉంటే వాటిని దాచుకోలేకపోవడం ఈ సంవత్సరం ఈ ప్రజెంట్ జనరేషన్ యొక్క మైనస్ పాయింట్గా మనం భావించాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణ ఒక 10 లక్షల రూపాయలు మీ దగ్గర ఉంటే ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఏ ఫ్రెండ్కో, ఏ అన్నకో, ఏ అక్కకో, లేకపోతే ఏ తెలిసిన వారికో మనము అప్పుగా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే శత్రుత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే సమాజంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కలియుగం దైవం వెంకటేశ్వర స్వామి వారు కాబట్టి మనం ఇచ్చినటువంటి అప్పు మనకు తిరిగి రాదు. గుర్తుంచుకోండి, 98% ఎవరికి అప్పిచ్చినా తిరిగి రాదు. సో అలాగే మనకు ఎవరికైతే అప్పిచ్చామో వాళ్ళతో గొడవలు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం ఉన్నటువంటి కండిషన్ ప్రకారం అసలు అలాంటి పని చేయకండి. డబ్బులు ఉంటే దాచుకోండి తప్ప ఇతరులకు సహాయం చేసే ప్రయత్నము, అప్పులిచ్చే ప్రయత్నం చేయకండి. ఈ సంవత్సరము ఎక్కువగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. అప్పులు ఇచ్చిన వాళ్లకు డబ్బులు తిరిగి రానటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఉండబోతా ఉంది. అలాగే చిట్టీలు అలాంటివి వేసినా కానీ మీ డబ్బు మీ చేతికి అందదు. సో అలాంటి సమస్యల బారిన మీరు పడే అవకాశం ఉంది. కాబట్టి మరీ ముఖ్యంగా రాబోయే కాలంలో ఆర్థిక మాంద్యం అనేటువంటిది కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఆర్థిక మాంద్యం అంటూ ఏర్పడితే మనల్ని మనం కాపాడుకోవాలంటే మన వద్ద డబ్బు ఉండాలి. కాబట్టి ఆ డబ్బును జాగ్రత్త పరచుకోండి. అలాగే ప్రస్తుత సమాజంలో ఏదో ఒక విషయంలో కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, కుటుంబ పెద్ద కానీ, ఎవరు కానీ ఏదో ఒక సందర్భంలో ఎక్కడనో ఒక దగ్గర కొంతమంది వల్ల దూషించబడతా ఉన్నారు, బాధింపబడతా ఉన్నారు. సో దానికి మీరు డిప్రెషన్లోకి వెళ్లకుండా సమాజంలో ఎవరో ఏదో మాట్లాడినారు అని మీరు అనవసరంగా బాధపడకుండా ధైర్యంగా ఉండండి. సో ఇతరులను పట్టించుకోవద్దు. సమాజంలోని ఏ వ్యక్తిని కూడా పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఎవరిని పట్టించుకోవద్దు. మీరు, మీ కుటుంబము, మీ కుటుంబ సభ్యులు, వారి జీవితము అంతే. సో మీ ఆదాయము ఎవరిని మోసం చేయకుండా డబ్బు సంపాదించి జీవితంలో మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి
ముందుకు వెళ్ళండి అంతే తప్ప ఇతరులను పట్టించుకోవద్దు. ఇతరులు వేసే రాళ్లను, ఇతరులు మాట్లాడే మాటలను, ఇతరులు చేసే విమర్శలను పట్టించుకోకండి. మీ జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయండి. సో ఇది ఈ సంవత్సరం యొక్క ఫలితాలు. సో శుభకృతనామ సంవత్సరానికి సంబంధించి మరొకమారు మీ అందరికీ శుభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని, ఈ సంవత్సరం కూడా మీ ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా మీ జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.